అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఫస్ట్ అయితే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అండ్ ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ 7-8 అవుతుంది టైము. ఆ టైంలో అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంత నీట్గా రెడీ అయిపోయాను. మార్నింగే పూజ చేసుకున్నాను, అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా మా పెద్ద వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్కడ ఈరోజు అక్కడికి పిలిచారనమాట. అంటే మామూలు పండగ కదా, అందుకనేసి అక్కడికి వెళ్ళాలి. ఇంకా పూజ అంతా కూడా ఫినిష్ చేసుకొని ఈవినింగ్ మా చిన్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. నేను అక్కడికి వెళ్ళాక కూడా మొత్తం వీడియో అనేది షూట్ చేసుకుంటాను. నేను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను, మా ఇంట్లో పండుగ ఎలా జరిగింది ఏంటి అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, ఇదైతే మా ఫ్రెండ్ వచ్చి నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చిందనమాట ఇయర్లోనే. అండ్ అప్పుడు వేసుకోవడమే అసలు చాలా రోజులు అయిపోయింది వేసుకొని, అందుకని మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ ఈ శారీ చూసినట్లయితే నిజంగా చాలా బాగుందండి ఈ శారీ అయితే. అండ్ ఇది వచ్చేసి 3 కలర్స్ ఉన్నాయన్నమాట. అంటే నేను డ్రెస్ తీసుకున్నాను, నేను లాస్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను కదా, వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. అండ్ మెరూన్ కలరు, బ్రౌను, ఏమంటారు ఒక రకమైన పింక్ కలర్ ఉంటుంది కదా అది, నెక్స్ట్ ఈ బ్లూ కలర్ అనమాట. ఇవి 3 ఉన్నాయి. నేను, మా మదరు, మా చెల్లి ముగ్గురం తీసేసుకున్నాము. అండ్ ఈ శారీస్ అయితే కూడా చాలా మెత్తగా ఉన్నాయి నిజంగానే. అంటే డైలీ వేస్ కూడా వాడుకోవచ్చు అనమాట, అలా ఉంది అసలు శారీ అయితే. సూపర్ అని చెప్పచ్చు. ఈ 3 కూడా ఉన్నాయి, నేను అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే మీరు కూడా ఇలా కంటిన్యూ చేస్తూ చూస్తూ ఉండండి. అండ్ నేనైతే చెప్పాను కదండి వదిన వాళ్ళ ఇంటికి పూజకి వెళ్తున్నాం అనేసి. అండ్ నేనైతే ఇక్కడ నైటే కూడా ముగ్గంతా వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇంకా ఎర్లీ మార్నింగే లేచేసి మన ఇంట్లో కూడా పూజ అనేది ఫినిష్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి నేను ఇంట్లో పూజ మొత్తం కూడా చేసేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర వచ్చారనమాట. ఇక్కడ అంటే మనం ఏదన్నా ఉంటే కానివ్వండి, బియ్యము లేదా గుడ్డలు కానివ్వండి, ఏదైనా చీర లేదా డబ్బులు ఏదైనా మనం ఇవ్వచ్చు అనమాట మనకి తోచిన దాంట్లో. అందుకని ఇక్కడ కార్తిక్కి కిందకి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి రమ్మన్నాను అనమాట. అందుకని ఒక చిన్న వీడియో తీశాను. నేను కార్తిక్ని తీశాను అనుకున్నాను, కానీ అటు పక్క నేను మాట్లాడుతూ ఇక్కడ కెమెరా మేనేజ్ చేస్తున్నాను అనమాట. అందుకనేసి అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి అంత లోపల పూల వాళ్ళు వచ్చారని ఇంకా నేను పూలు కూడా తీసుకుంటాను అనమాట పూజకి. అండ్ ఇప్పుడైతే పూజ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను, మీరు అది కూడా చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే నేను చెప్పాను కదండి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చి మా హస్బెండ్ చేపిస్తున్నారనమాట పూజ, ఇక్కడ చెప్తూ చేయిస్తున్నారు. అండ్ నాకైతే వినాయక చవితి అంటే అండ్ చాలా ఇష్టం అండి. వినాయక చవితి పండుగ అంటే పిల్లలకి చాలా ఇష్టమైన పండుగ కదా ఇదైతే. మనం వినాయక చవితి రోజు దేవుడి దగ్గర మనం ఏదైతే చదువుకుంటాం కానివ్వండి, ఆఫీస్ పుస్తకాలు ఏదైనా దేవుడి దగ్గర ఆ రోజు ఆ పుస్తకం అనేది పెట్టి దేవుడికి ఆ పుస్తకానికి పసుపు కుంకుమ అలాగే గంధం రాసి మనం స్వస్తిక్ గుర్తు వేస్తాం కదా, అన్నీ కూడా చేసి కార్తీక్వి అలాగే మాసేసివి ఆఫీస్ పుస్తకాలు అన్నీ కూడా మేము దేవుడి దగ్గర పెట్టేసి ఇలా పూజ చేస్తూ ఉన్నామన్నమాట. అండ్ ఇంకా వచ్చేసి వినాయక చవితి అప్పుడు నెక్స్ట్ 2 డేస్ తర్వాత స్కూల్ అయితే ఓపెన్ చేసేసారనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి కూడా ఒక 1 వీక్ దాకా అయిపోయింది. అండ్ స్కూల్ చెప్పాను కదండి, స్కూల్ అయితే ఓపెన్ అయిపోయింది, కానీ మేమైతే పంపించడం లేదనమాట. అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ 2 ఉన్నాయి కాబట్టి చాయిస్ అయితే మనకి వదిలేశారు స్కూల్ వాళ్ళు, కాబట్టి నేనైతే పంపించట్లేదు. ప్రెజెంట్ ఇంట్లోని ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ కానిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే పూజ మాత్రం వినాయక చవితి చాలా బాగా జరిగిందండి ఈసారి. అంటే బాగా జరిగిందనమాట ఎవ్రీ ఇయర్, కాకపోతే ఈసారి కొంచెం స్పెషల్గా చాలా బాగా జరిగింది. అండ్ మీరందరికీ వినాయక చవితి పండుగ ఎలా జరిగింది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నేను ఈ వ్లాగ్ అప్లోడ్ చేసే కొద్దికి ఒక వినాయక చవితి పండుగ అయిపోయి ఉంటుందన్నమాట. అంటే నేను ఆల్రెడీ వాయిస్ అనేది అప్పుడే ఇచ్చేసాను, కానీ కొన్ని వీడియోస్ ప్రాసెస్లో ఉన్నాయి, వాటన్నిటికీ రెడీ చేసుకుంటూ ఉండడం వల్ల నాకు ఈ వ్లాగ్ అనేది లేట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడైతే మీరు కంటిన్యూ చేసేయండి పూజ.
చూసారు కదండి, మాకైతే వినాయక చవితి పండుగ అనేది ఇలా చాలా బాగా జరిగిందనమాట. అండ్ మీకైతే ఎలా జరిగింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇంకొకటండి, నేను చెప్పాను కదా సేమ్ శారీ నేను, మా సిస్టర్, మా మదర్ ముగ్గురు తీసుకున్నామని. అండ్ ఇక్కడైతే మా మమ్మీ కూడా కట్టేసుకున్నారు మెరూన్ కలర్ శారీ. చాలా బాగా జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనే వంట చేసుకున్నాం అనమాట. మామూలుగానే ఏం లేదు, సాంబారు, చారు, అంటే 2 కూరలు చేస్తారు పండగలు అప్పుడైతే. మా ఇంట్లో 2 కూరలు చేస్తారనమాట. అంటే 2 కూరలు, మజ్జిగ, అంటే ఇప్పుడే తిన్నాను కదా తేపు వస్తుంది. వడలు వేశారు, అలాగే ఏమంటారు కుడుములు చేశారనమాట. పూర్ణం, కొబ్బరి పూర్ణం ఉంటుంది కదా, అది పెట్టి కుడుములు చేశారు. ఇంకా ఆఫ్టర్నూన్ ఒక మంచి నిద్ర అనేది వేసేసి లేచాక ఫ్రెష్గా రెడీ అయ్యి మా చిన్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ కూడా ఏంటి ఎలా చేశారన్నది కూడా నేను షేర్ చేసుకుంటాను. చూసుకుంటే జస్ట్ ఇప్పుడే ఫినిష్ అయిపోయిందన్నమాట భోజనం అయితే. అండ్ అందరికీ భోజనాలు అయ్యాక ఇంకా నేను తినే కొద్దికి 3 అయిపోయిన టైము. అండ్ అలాగే మా కార్తీక్ కూడా మధ్యలో నిద్రపోయాడనమాట. ఇంకా వాడైతే ఇప్పుడే లేచాడు, వాడికి పెట్టేసి ఇంకా నేను తిన్నాను. జస్ట్ తినేసి వచ్చి ఒక వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ వంట అయితే సూపర్గా చేసింది మా వదిన, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, ఈరోజు 10th కదా డేటు, అలాగే టక్ జగదీష్ కూడా మనకి అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్లో ఉంది. అండ్ ఎంతమంది చూసారు ఆ సినిమా, ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నేనైతే పిచ్చ ఫ్యాన్ అనమాట నానికి, అందుకనేసి అక్కడ సినిమా చూస్తుంటే ఇక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇంట్లో అందరూ హాల్లో. నేను ఇక్కడ అంటే రూమ్లోకి వచ్చి వీడియో చేస్తున్నాను అనమాట. పిచ్చ ఫ్యాన్ నేనైతే నానికి, చాలా బాగుందనమాట సినిమా అయితే. నేను ఆఫ్ కూడా చూడలేదు, చూస్తూ బాగుంది చేస్తున్నాను. టైం అయిపోయింది, ఇంకా సరే ఇంకా మళ్ళీ చూస్తాంలే అనేసి నేనైతే ఆపేసి వచ్చి ఇక్కడ వీడియో చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. అండ్ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది, ఎస్పెషల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా కూడా, చాలా బాగుంది. ఇదైతే అండి ఈవినింగ్ అనమాట. అంటే మార్నింగ్ పూజ అంతా అయిపోయాక భోంచేసి అందరూ ఒక చిన్న స్లీప్ అయితే వేసి లేచామన్నమాట ఆఫ్టర్నూన్. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ వదిన పూజ చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఇంకొకటి అండి, మనము వినాయక చవితి అప్పుడు చుట్టూ పండ్లతోనే కట్టుకుంటాం కదా, ఎంత బాగా కడతామంటే నిజంగానే చాలా బాగుంటుంది. అండ్ మనం ఎన్ని రకాల పండ్లు ఉన్నాయో అన్ని రకాల యాపిల్ కానివ్వండి, దానిమ్మ, మొక్కజొన్న, మళ్ళీ వచ్చేసి ఇంకొకటి అంటారు కదా అంటే ఏలక్కాయలు, అన్నీ కూడా మనం నీట్గా కట్టి పెడతాం కదా పందిరి చుట్టూ, ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ మా వదిన వాళ్ళ ఇంట్లో ఎలా కట్టారు ఏంటి, మామిడాకులు తోరణం కానివ్వండి ఇక్కడంతా అనేసి నేను అది చూపిద్దామనేసి ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట. చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ అండ్ నెక్స్ట్ అయితే అండి, ఇక్కడ నుంచి మీకు నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను అనమాట లాస్ట్లో, మీరు అవి కూడా చూసేయండి. ఇంకొకటి, నేను మా చిన్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదా, అది కూడా క్లిప్ అయితే యాడ్ చేశాను. వీలైతే పార్ట్ 2, 3 వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటానమాట. మా వదిన వాళ్ళ ఇంట్లో, మా చిన్న వదిన వాళ్ళ ఇంట్లో పూజ ఎలా జరిగింది ఏంటి అన్నది. అండ్ ఇక్కడైతే వీటిని అంటే వినాయక చవితి రోజు తగిలిస్తారనమాట. అండ్ ఇంకంటే అన్నయ్య తగిలిచ్చున్నారు, చాలా బాగుంది చూడడానికి. నేను ఇది ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను అనమాట. నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే అది కూడా చూసేయండి ప్లీజ్. మీరు అందరూ కూడా చూసి బాగా ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే, ఓకేనా.
అండ్ చూసిందండి మా వదిన వాళ్ళ ఇంట్లో పండగ అయితే చాలా బాగా జరిగిందనమాట. అండ్ మీకు అందరికీ కూడా నచ్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ వీడియోస్ అయితే లాస్ట్ వరకు చూస్తున్నారండి, చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ మర్చిపోతే అంటే నాకు మీరు లైక్ చేశారనుకోండి కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. అందుకనేసి నేను మీకు ఇంత ఇదిగా చెప్తున్నాను. అని చూసారు కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వ్లాగ్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.